ఈ వీడియో ఒకసారి వినండి. గూట్ల రాయదీలనోడు ఏట్ల రాయదీస్తున్నాట. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చి నవనిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవడు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారు చెప్పుకోం. వాస్తవంగా పవన్ కళ్యాణ్ నటుడు. అది విలన్ వేషమైనా, గుండా వేషమైనా, హీరో వేషమైనా, రౌడీజమైనా, ప్రేమించే విషయమైనా, ఎంతమందిని నిజ జీవితమా సినిమా జీవితమా ఎన్ని చేసినా దట్ ఈస్ యువర్ ఇండివిజువల్. ఈ రోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకుని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. అన్నారు కదా పొన్నం ప్రభాకర్ అన్న, నువ్వు ఫస్ట్ నీ ఆర్టీసీ దానికి న్యాయం చేయి, తర్వాత మాట్లాడు. నీ గవర్నమెంట్లోనే నీకే పీకనికి శాతం అయితే లేదు. ఆయన పవన్ కళ్యాణ్ వస్తే ఏంది, రాకుంటే ఏంది, నీకెందుకు వస్తాడు? తెలంగాణలో మీ తాత సొత్తులేం పెట్టలేరు కదా, ఎవరు సొత్తులేం లేవు కదా. అయిపోయిందే. రెండోది ఇది ఇట్లా పెట్టింది. ఇంకోటి పొన్నం ప్రభాకర్ అన్న, నువ్వు ఫస్ట్ ఆర్టీసీని తెలంగాణ గవర్నమెంట్లో విలీనం చేయి, సరేనా? ఇంకోటి, ఏ బస్ స్టాప్ చిన్న బస్ స్టాప్లో ఏమన్నా ఉన్నాయనుకో బాగా గుర్తుపెట్టుకోండి. చిన్న బస్ స్టాప్లో ఏమన్నా ఉంటే ఒక్క బస్సు డ్రైవర్ ఇట్లా ఒకతోటి ఆపడు. నీకు ప్రూఫ్లు కావాలంటే నేను ఇంకా తీసుకొచ్చి యూట్యూబ్లో పెడతా, ఈసారి పక్కా పెడతా. ప్రూఫ్లు కావాలంటే పెడతా. మా ఊరి కులక్షలరావు వెంకెళ్ళి ఒక అడ్రస్ చెప్తాను. కులక్షలరావు మండల్, పరిగి నియోజకవర్గం, గణపూర్ గేట్ అన్నమాట. ఆడ ఉదయాల పూట తెలుసుకో, మీ కాంగ్రెస్ పార్టీ చాలామంది ఉంటారు, తెలుసుకో. ఉదయాల పూట బస్సు ఖాళీగా ఉన్న ఇట్లా బస్సు ఆపరు తెలుసు. నేను మొన్న మా అమ్మ కర్ణాటక పోయింది. కర్ణాటక పోతే ఏమి ఇట్లా చూసినా లేడీసే ఉంది. అది తప్పు కాదు, ఎందుకంటే ఫ్రీ బస్ ఉంది, పోతారు వస్తారు. కాకరి వచ్చి తూ 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 అని ఉంచుకుంటూ వస్తుంది. మీరు ఫ్రీ బస్ పెట్టింది ఇట్లా లాభం తెలుసుకో. బస్సు లేయి, జనాలు తిరగనికే బస్సు లేయి. బస్సు డ్రైవర్లకు చెప్పు జరా, అందరు కాదు, అందరిని అంటలే బస్సు డ్రైవర్. కొంతమంది ఎందుకు ఆపాలి జర తెలుసుకో. నీ ఆర్టీసీ దాంట్లోనే చాలా తప్పులు ఉన్నాయి. మళ్ళీ అక్కడెక్కకు, ఇక్కడనే ఉండి మీరు తెలుసుకొని తర్వాత మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. అట్లనే నిన్న మన పాశం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడంగానే ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తుంది. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకోం, క్వశ్చనే లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఇడికొచ్చాట తెలంగాణ నవనిర్మాణం చేస్తాడు. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టీఆర్ఎస్ 2.0 ఇక్కడ, టీఆర్ఎస్ 2.0 ఇక్కడ పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇది వరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది. ఈసారి మూతి పనులు రాలిపడతాయి. కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం, మా మేధావుల మీద చేయాలనుకోవడం, లేనిపోని సాంస్కృతిక పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు మీ రాజధాని కట్టుకోండి. మా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే విషయం మీరు మళ్ళీ ఆలోచించారు. మా జిహెచ్ఎంసీలో ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర బిడ్డలు మా వాళ్ళు. గత 12 ఏళ్ళుగా వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. ఇంకా ఎన్ని ఏండ్లైనా అట్లనే కాపాడుకుంటాం. విన్నారా?
పాపం కవితక్క లేక లేక కొత్త పార్టీ పెట్టింది. నైన్ తిట్టొచ్చి, కేసీఆర్ని తిట్టొచ్చి. అయితే ఆయనత పవన్ కళ్యాణ్ ఇట్లా ఎంట్రీ ఇస్తే నా కొత్త పార్టీ ఏమన్నా దెబ్బతింటదేమో అని ఇవన్నీ వాక్యాలు. నీ పార్టీ పెట్టిందేమో జనసేన ఉన్నది ఇప్పుడు 2014లో తెలంగాణలో పుట్టిన పార్టీ. అర్థమైందే? 2.0 కాదు 3.0 పెట్టుకో. నువ్వేం చేయలేవు. తెలంగాణ గడ్డ మీద జనసేన ఖచ్చితంగా వస్తుంది. ఏమి చేసుకున్నా ఇట్లా పీకలేరు. ఓకే, థ్యాంక్ యూ. జై జై కవితక్క. ఇంకోటి, నీ వద్ద ఎన్నో పైసలు ఉన్నాయి. మళ్ళా అమరవీరులకు 1200 మంది అమరవీరులు చనిపోయింది కదా, వాళ్ళకు మళ్ళా తెలంగాణ ఇప్పుడు నీ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ ఇంకోటి బీఆర్ఎస్, 3 పార్టీలు సరే 400 మందిని వంచుకున్న 1200 మంది అవుతుంది. సరే 1,00,000 ఎన్నైతే? సరే 1,00,000 400 మందికి ఎన్నైతే? 4 కోట్లు. ఎన్నిక చేత కదా, ఎందుకు ఎన్నిక చేత? పైసలు ఎన్నో ఉన్నాయి కదా, ఇక్కడ దాంట్లో పైసలు ఎన్నో 100 కోట్లు వచ్చినాయి కదా. అన్నట్లకెళ్ళి తీసి నీ పేరు చెప్పుకుంటారు, 10 కాలాలు చెప్పుకుంటారు. ఓకే, నీకు ఇంత కావాలంటే ఇంకోటి చెప్తా చూడు. పిఠాపురం పోండి, మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరు కలిసి పోయి గ్రామ పంచాయతీ శాఖ ఎవరు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నాం. ఒకసారి పోయి అడుగు పో, గ్రామ పంచాయతీ శాఖ అంటే ఏంది, అవి ఎట్లెట్లా చేస్తుండ్రు తెలుసుకోండి. ఓకే, ఇంకోటి, మా ఇంతవరకు నీళ్ళే వస్తలేవు తెలుసా నీకు? తెలివాయి. ఆయన కింది స్థాయిలో ఎవరిని పెట్టిండ్రంటే చిన్న చిన్న లీడర్లతోటి పై స్థాయికి ఎట్లా చేయాలని చేస్తుండ్రు. ఒక మనిషిని పెట్టి, ఒక ఊరికి ఒక మనిషిని పెట్టి ఆ ఊరికి ఏమేం కావాలని పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుంటుండ్రు. అది తెలుసుకో, గ్రామ పంచాయతీ దాంట్లో చెప్పు జరా. రేవంత్ రెడ్డి అన్నకు చెప్పు జరా. ఇంతవరకు గణపూర్ గ్రామంలో ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టి, ఒక ఇందిరమ్మ ఇల్లు, ఇంకా మళ్ళీ 2వ విడత చాలు చేసిండ్రు మీరు. 2వ విడత ఒక ఇందిరమ్మ ఇల్లు లేదు. ఏమన్నా అంటే ఇస్తాం వాళ్ళ మిన్న ఇల్లు, వీళ్ళ మిన్నాళ్ళు పేర్లు వద్దు. పెద్దవి చిన్నవి అర్థం చేసుకోండి. పెద్దవి చిన్నయని కొట్లాడుతుంది. పెద్ద కులం చిన్న కులం, దీన్ని బట్టి అర్థం చేసుకో. ఎందుకంటే నేను ఏదో చిన్న పిల్ల బచ్చగాన్ని, ఇది అట్లనన్నావు ఇట్లన్నావు పెద్దోళ్ళనన్నావు అని వస్తుంది. జర తెలుసుకో. ఒక ఇంద్రమ్మ ఇల్లు ఇయ్యలే, పోయి అడుగు. మీరు రేవంత్ రెడ్డి సార్కి చెప్పు. చెప్పినాక తర్వాత వాళ్ళ గురించి ఆలోచిద్దాం. మీరు అనుకుంటుండ్రు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం చేస్తారు. ఒకసారి వైజాగ్లో చూస్తే అందరికి అర్థమవుతుంది. ఒక ఆయమ ఉస్మానియా గడ్డ మీద కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి తమ్ముడు అనే సంగతి చెప్తానమ్మా తొందరగా. ఎందుకంత ఉరుకులాడు చెప్తారు, తొందరగా చెప్తారు. ఏం ఉరుకులాడకుండా తెలంగాణ గడ్డ మీద జనసేన ఆన్సర్ ఇస్తుంది, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తుంది. ఓకే,
జై జనసేన, జై తెలంగాణ.